అన్యాయం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఆనాడు కార్యక్రమం చేసిన పరిస్థితిలో ఈనాడు ఇప్పుడు మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న తాగునీరుకి సాగునీరుకి అడ్డుకట్ట వేయడం జరిగింది. దానికి నిరసనగా ఎట్టి పరిస్థితుల్లో మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా జిల్లా మొత్తం కూడా ఎవరికి కూడా నీరు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దానికి నిరసనగా ఇవాళ మేమంతా కూడా ఉండి పెద్ద ఎత్తున మాకు సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, లేకపోతే ఇంకా పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుకోవడం తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ ముందు కూడా భవిష్యత్తులో మా నాయకులతో మాట్లాడి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మాకు న్యాయం జరిగే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహిబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మరి పెద్ద ఎత్తున సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోని రూపకల్పన చేస్తే ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఖమ్మం జిల్లా రైతాంగానికి మరి సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు వచ్చి 2 పంటలు పండేటువంటి భూములకు మాత్రమే నీళ్లు తీసుకుపోతా ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ మరి వారికి సుక్క నీరు ఇవ్వకుండా ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారితో పాటు 5 మంత్రులు వచ్చి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఏం సాధించిరా అంటే సాధించింది ఏమీ లేదు, శూన్యం తప్ప చేసింది ఏమీ లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి దానికి నిరసనగా వాళ్ళు ఇక్కడికి సాగునీరు ఇవ్వనందుకు నిరసనగా మరి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తే దాన్ని మరి పోలీసులను పెట్టి బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి పార్లమెంట్ స్టేషన్కి తరలించడం జరిగింది. మీ అక్రమ అరెస్టులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు సాగునీరు ఇచ్చేంతవరకు, ఈ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చి ఆదుకునేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఇంకా అవసరం వస్తే మా రాష్ట్ర స్థాయి నుండి పెద్ద ఎత్తున మా నాయకులు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున రైతాంగాన్ని, ప్రజల్ని తరలించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 3 మంత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాము. దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి దుమ్ము తప్ప నీళ్ళు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ రాజ్యం వచ్చిన తర్వాత ఈ బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చబడేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతోని ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలనేటువంటి ఒక దృక్పథంతో కేసీఆర్ గారు మరి ఆ భద్రాద్రి సీతారాముల పేరు మీద సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి 80% పనులను పూర్తి చేయడం జరిగింది. కేవలం 20% పనులు మాత్రమే మిగిలిపోయినాయి. కేవలము పంట పొలాలకు కాలువలు తవ్వించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి అదేవిధంగా గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అన్నమంతా వండి పెట్టినా కూడా అన్నాన్ని వడ్డించలేనటువంటి ఒక చాతగాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో 3 కీలకమైనటువంటి మంత్రులు ఉంటే వాళ్ళ బలాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టును అడ్డుకునేటువంటి దాంట్లోనే వినియోగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనలో మాత్రం వాళ్ళు ఆ శక్తిని వినియోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రాంత రైతాంగంతో మరి సత్సంబంధాలు కలిగినటువంటి మా పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, అదేవిధంగా మరి వివిధ నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులు కలిసి ఈరోజు చెలో పూసుపూగడం కార్యక్రమానికి పిలుపునిస్తే పెద్ద ఎత్తున వందలాది మంది రైతులు తరలి వస్తే వాళ్ళను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు వాళ్ళు విల్లును బట్టి క్రూర మృగాలకు సైతం ఎదురొడ్డి పోరాటం చేసేటువంటి వాళ్ళు. అలాంటిది మరి ఈ రేవంత్ రెడ్డిని బంధించడము, బోన్లో బంధించడం పెద్ద విషయం కాదు. వాళ్ళ దోస్తులను, వాళ్ళ మంత్రులను కూడా బంధించడం పెద్ద విషయం కాదు. మరి రామబాణం లాంటి ఓటుతోని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళను మట్టి కరిపించడం ఖాయమని చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం పెట్టినాం.
ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మరి ఇప్పటికైనా ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించాలి, ఈ గ్రామాలకు నీళ్లు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. మొన్ననే ఈ మధ్యన వచ్చేసి అట్టాసంగా మరి అక్కడ ఉన్నటువంటి వాటర్ను విడుదల చేయటం జరిగింది. ఆ విడుదల చేయటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పూర్తి అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటే ఈ జిల్లా వాసుల రైతాంగం ఏమి కావాలి? ఈ రైతాంగానికి పూర్తిగా నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేసి పక్క జిల్లాకి ఇవ్వటం అనేది మేము స్వాగతిస్తున్నాం. కానీ పక్క జిల్లాకి ఇవ్వచ్చు, కానీ మా జిల్లాకి ఇచ్చిన తర్వాత, మా రైతాంగానికి ఇచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. వనమాల వెంకటేశ్వర గారి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వందలాది మంది ఇలా బయలుదేరితే పోలీసులు అడ్డగించి మమ్మల్ని అక్కడికి పోకుండా ఆ పిండ ప్రదానం చేయాలని తలపుజి అడ్డుకోవటం చాలా శోచనీయం. పోలీసులు ఇది నశించాలి. ముఖ్యమంత్రి గారి ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు హింసలు చేస్తూ మమ్మల్ని అడ్డగించడం పూర్తిగా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. రాబోయే రోజులలో దశల వారీగా ఉద్యమం చేస్తాం. మా జిల్లాకు నీళ్ళు వచ్చిందాక ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఈ రోజున జై జై బీఆర్ఎస్.